వెల్కమ్ టు మై ఛానల్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని ఆల్లో పెట్టేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఓకే, మనమైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందైతే డెమో చూద్దాం. ఓకే, కలతలు కనబడవే నువ్వు ఎదురుగా నిలబడితే. ఫ్రెండ్స్, నేనైతే కాపీరైట్ ఇష్యూస్ వల్ల నేనైతే మ్యూట్లో పెట్టేశాను. అది మీకు కూడా తెలుసు. ఓకే, ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన అక్కడికి వెళ్ళి చూసి నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకే, మనమైతే వీడియోలోకి అయితే లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఓకే, వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడైతే మీకు అర్థమవుతుంది. కొత్త వాళ్ళకి చెప్తున్నా. ఓకే, అయితే రెడ్ మోషన్ ఓపెన్ చేసుకున్నాను. ఓకే, ఫుల్ ప్రైవేట్ అనేది 26 ఇది ఉంటుంది ఫస్ట్ది. ఓకే, దీంట్లో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టూ గ్రూప్ ఇవి ఉన్నాయి కదా, అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని వేరే ఏదైనా ఒక రేషియో తీసుకోండి, అందులో పెట్టేసుకోండి. నేను చెప్తాను తర్వాత. ఓకే, పేస్ట్ 2 లేయర్స్ బ్యాక్ వచ్చేసి ఫుల్ ప్రైవేట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇవి డిలీట్ చేసేసేయండి, అవసరం లేదు మనకి. తర్వాత పెట్టేసుకుందాం. మనం కాపీ చేసుకున్నాం కదా. సో ఇక్కడ నుంచి అయితే మనకైతే పిఎన్జీ టైప్లో ఉండాలి. ఓకే, ఫోటో రూమ్లోకి వెళ్తున్నాను నేను. పిఎన్జీ టైప్లో ఉండాలి. ఇది కూడా ఒకసారి రొటేట్ చేసుకుందాం. 90 degrees రొటేట్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత దీనికి ఇది బీట్ మార్క్ ఎంతవరకు ఉందో అంతవరకు జరుపుకుందాం. ఓకే, జరిపినాం కదా. ఇక్కడికైతే ఈ బ్యాక్గ్రౌండ్ దగ్గరికి అయితే తీసుకురండి. ఓకే, తీసుకురండి, లేకపోతే లేదు. ఓకే, సో దీనికి రిజర్వేషన్ 2000 ఇచ్చిన. ఓకే, చూసుకోండి. 2000. ఓకే, ఏదైతేనేమో 1000 ఇచ్చిన. 1000 ఇవ్వాలి మనం. ఓకే, పైకంటే ఇలా 1000 వరకు పెట్టేసుకోండి. ఒక నిమిషం, 1000 వరకు పెట్టేసుకోండి. ఓకే, 1011 అట్లా పెట్టేసుకోండి. తర్వాత వచ్చేసి ఇవి ఏం చేస్తారంటే ఇది కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గరకు వచ్చి ఇది పేస్ట్ చేసుకోండి. ఓకే, తర్వాత దీంట్లోకి వచ్చేసి ఇది ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా బీట్ మార్క్ దగ్గర జరుపుకోండి. ఓకే, ట్రిమ్ చేసుకోండి. ఓకే, అన్నీ అయితే ఇలాగైతే చేసుకోండి, నేను పెట్టి చూపిస్తాను. ఓకే, నేనైతే అన్నీ పెట్టేసిన. ఓకే, అన్నీ ఒకటే పేస్ట్ చేసేసిన. ఓకే, సో దీనిలో ఏం చేస్తారంటే మీరు ఇది ఉంది కదా, కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి వేరే మీకు పిఎన్జీ ఏదైతే ఉందో అదైతే పెట్టేసుకోండి. ఓకే, నేను ఎగ్జాంపుల్ ఇది పెట్టాలనుకున్నా, ఇది ప్లస్ ఐకాన్ చేసుకోండి. ఓకే, పైన హెడ్ కట్ అయితే మాత్రం ఎడిట్ షేప్లోకి వెళ్ళి కింద వైలోకి వెళ్ళి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, తర్వాత వచ్చేసి ఇది కూడా సేమ్ అంతే. ఓకే, ఇక్కడ కలర్ ఫీల్డ్లోకి వెళ్ళండి, కింద స్టార్ ఐకాన్ చేసుకోండి, వేరే ఫోటో అయితే పెట్టేసుకోండి. ఓకే, ఇది కూడా హెడ్ కట్ అవుతుంది కాబట్టి. ఓకే, దీనిలోకి వెళ్ళి వైలోకి వెళ్ళి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి, వచ్చేస్తుంది. ఓకే, ఇవన్నీ అయితే ఇలాగ చేసుకోండి, నేనైతే పెట్టి చూపిస్తాను. ఓకే, సో నేనైతే అన్నీ పెట్టేశాను, చూసుకోండి ఒకసారి. ఓకే, పిఎన్జీస్ మాత్రం మొత్తం రీప్లేస్ పెట్టుకున్నా. ఇక్కడ పిఎన్జీ ఉంది కదా, ఇదైతే కొంచెం మోర్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి సెంటర్లో జరుపుకోండి. అది సెంటర్కి వచ్చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి 3D కెమెరా ఆన్ చేసుకొని ఫస్ట్ అయితే లిరిక్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ మొత్తం కాపీ చేసుకోండి. ఓకే, 18 ఉంటాయి ఇవి. ఓకే, నేను చెప్తాను. కాపీ 18 లేయర్స్. ఓకే, బ్యాక్ వచ్చేసి ఫుల్ ప్రైవేట్ వచ్చేసి మీరైతే ఇక్కడ నుంచి పేస్ట్ చేసుకోండి. ఓకే, పేస్ట్ చేసుకున్న తర్వాత మీకు లిరిక్స్ అన్నీ వచ్చేస్తాయి. తర్వాత వచ్చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి 3D కెమెరా ఉంది కదా, ఆ 3D కెమెరా అయితే మనమైతే ఏం చేద్దామంటే ఈ లిరిక్స్ అనేది తీసేయండి. ఈ 3D కెమెరాస్ మొత్తం ఆన్ చేసుకోండి. ఓకే, 8 ఉంటాయి ఇవి. ఓకే, కాపీ 8 లేయర్స్ తర్వాత మళ్ళీ ఫుల్ ప్రైవేట్ రండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీరు 3D కెమెరాలు పేస్ట్ చేసుకొని ఇప్పుడైతే చూసుకోండి ఒకసారి, మంచిగా వచ్చిందా రాలేదు చూసుకోండి. ఓకే, ఇలాగైతే ఉంది. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, ఒకవేళ ఇలాగైతే వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీరు పిఎన్జీ ఇచ్చుకున్నారు కదా,
అదైతే కొంచెం సైజ్ అనేది పెద్ద చేసుకోండి అంతే, ఏముండదు ఇక్కడ. ఓకే, కొంచెం పెద్దగా చేసుకోండి, ఇంకా చాలా పెద్దగా చేసుకోండి. ఓకే, మూమెంట్ అసలు ఫస్ట్లోకి వెళ్ళి కొంచెం పైకి తీసుకోండి, పర్ఫెక్ట్. ఓకే, ఇలాగైతే ఉంటుంది. ఇవన్నీ అయితే ఇలాగైతే సెట్ చేసుకోండి మీరు. ఓకే, ఈ లిరిక్స్ కూడా కింద ఉండాలి. ఓకే, ఈ లిరిక్స్ కూడా కింద తీసుకురండి. ఓకే, ఓకే, ఇలా అయితే తీసుకురండి. ఈ లిరిక్స్ కూడా కొంచెం సైడ్లకు అట్లా జరుపుకోండి. ఓకే, ఇలా అయితే పెట్టేసుకోండి. ఓకే, ఇవన్నీ ఇలా అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత సరే బ్యాక్ వచ్చేసండి, మీకు ఇక్కడే చూపిస్తాను నేను. ప్లస్ ఐకాన్ చేసుకోండి, మీడియాలోకి వెళ్ళండి. నేను ఆల్లోకి వెళ్తున్నాను. ఆల్లోకి వెళ్తే ఇక్కడ మీకు గ్రీన్ స్క్రీన్ వీడియో ఇస్తాను నేను. ఓకే, గ్రీన్ స్క్రీన్ వీడియో 1 minute ఉంటుంది. అది 1 minute దీన్ని మొత్తం ఫస్ట్ బీట్ మార్క్ దగ్గరికి వచ్చేసి ఇది కట్ చేసుకోండి. ఎందుకంటే అక్కడి నుంచి లిరిక్స్ స్టార్ట్ అవుతాయి, అవి లీఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకున్న తర్వాత డిలీట్ చేసేసేయండి. డిలీట్ చేసేసి ఫస్ట్కి వచ్చేసి పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకొని మీరు ఇక్కడైతే మీరైతే కట్ చేసుకోండి. ఓకే, ఒక్కొక్కటి కట్ చేసుకోండి. ఓకే, ఇది కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ తర్వాత ఇలా కట్ చేసుకోండి. అన్నీ కట్ చేసి చూపిస్తాను నేను. ఓకే, సో ఇవైతే అన్నీ రొటేషన్ చేసుకోండి. ఓకే, 90 degrees చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇది ఫుల్గా మీకు ఎంత ఉంటే అంత ఫుల్గా చేసుకోండి. ఓకే, ఇలా అయితే ఫుల్గా చేసుకోండి. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, అన్నీ అయితే ఇలాగే చేసుకోండి. అది కూడా పెట్టి చూపిస్తాను. ఓకే, రొటేషన్ చేసుకోండి. ఫస్ట్ రొటేషన్లోకి వెళ్ళి 90 degrees చేసుకొని ఓకే, ఇదైతే ఫుల్గా పెంచేసుకోండి. ఓకే, ఒకసారి మీకు కెమెరా కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి. మీకైతే ఇలాగైతే వస్తుంది. ఓకే, చూసుకోండి. మీరు కెమెరా ఆన్ చేస్తే మీకు అన్నీ కనిపిస్తాయి. ఓకే, ఇలాగైతే పెద్దగా చేసుకోండి. ఓకే, ఇవన్నీ అయితే ఇలా చేసుకోండి. నేను మళ్ళీ చూపిస్తాను నేను. ఫ్రెండ్స్ ఇక్కడైతే 90 degrees చేసుకున్నా. ఇదైతే మనమైతే పెద్దగా చేసుకుందాం. ఓకే, ఎంత పెద్దగా చేసుకుంటే అంత మంచిది. ఓకే, లీఫ్ ఎఫెక్ట్ కూడా చిన్నగానే కనిపిస్తాయి. ఓకే, ఇలా అయితే పెట్టేసుకుందాం. సో దీనికి ఒక ఎఫెక్ట్ ఇద్దాం. మీకు క్రోమాకి ఉంటుంది కదా, దాంట్లో స్టాండర్డ్ సెట్టింగ్ తీసుకోండి. గ్రీన్ కలర్ ఉంది కదా, అది గ్రీన్ కలర్ అంటే సరిగా పోదు. ఇక్కడ పిన్ ఉంది కదా, పిన్ చేసుకొని గ్రీన్ కలర్ సెట్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. ఇంకోటి లీఫ్ అనేది చూసుకోండి. మీరు లీఫ్ అనేది మీరు చూసుకోకపోయినా ఒక 5000 అయితే పెట్టేసుకోండి. ఇది థ్రెషోల్డ్ ఉంది కదా, అది అయితే 5000 అట్లా 4-5 అట్లా పెట్టేసుకోండి. ఓకే, పెట్టేసుకున్న తర్వాత అన్నిటికీ ఇదే ఎఫెక్ట్ యాడ్ చేసుకుందాం. ఓకే, ఓకే, సరిపోయింది. ఓకే, మీరు ఒకసారి చూసుకుంటే మీకు అర్థమవుతుంది. లీఫ్ ఎఫెక్ట్ చూడండి, అసలు గ్రీన్ కలర్ అసలు ఏం కనపడదు. దీనికి ఉన్న ఎఫెక్ట్ అయితే మనం కాపీ చేసుకుందాం. ఓకే, 3 letters కాపీ ఎఫెక్ట్. ఓకే, అన్నిటికీ అయితే ఇవ్వండి. ఓకే, నేను పెట్టి చూపిస్తాను. ఓకే, సో దీన్ని కూడా ఎఫెక్ట్ అనేది 3 letters పేస్ట్ చేసుకుంటున్నా. ఓకే, అయిపోయింది ఇది. సో ఇది మనం ఫస్ట్ న్యూ బ్రైవ్ ఇది ఓపెన్ చేసుకున్నాం కదా, ఇది నా లోగో ఉంటుంది. మీ ఇష్టం, ఆ లోగో అంటే పెట్టేసుకుంటే పెట్టేసుకోండి, లేకపోతే లేదు. ఇదైతే కాపీ చేసుకోండి. ఓకే, ఈ ఒక్కటి మాత్రం కాపీ చేసుకొని బ్యాక్ వచ్చేసి ఫుల్ బ్యాక్ వచ్చేసేయండి. కానీ ఫస్ట్ నుంచి పేస్ట్ లేయర్ చేసుకోండి. పేస్ట్ లేయర్ చేసుకుంటే నాకు ఏం నచ్చిందంటే దీంట్లో నేను చేసేటప్పుడు అంత తెలియదు. సో ఇదైతే ఇలా ఉంది కదా, దీంట్లో ఎఫెక్ట్లు ఉంటాయి. ఓకే, ఈ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ ఛానల్ ర్యాంపు, హూ షిఫ్ట్ ఆన్ చేసుకుంటే ఎలా ఉందో అలా కనిపిస్తుంది. ఓకే, సో ఇవి 2 ఆన్ చేసుకున్నాం అనుకో, మనకు లిరిక్స్ మారుతాయి, బ్యాక్గ్రౌండ్ మారుతుంది, అంటే కలర్ఫుల్గా వస్తుంది. ఇంకోటి ఇమేజ్ కూడా మారుతుంది. చూసుకోండి ఒకసారి. ఓకే, ఒకవేళ ఎక్కడైనా తక్కువ అనిపిస్తే కూడా మీరు దీన్ని జూమ్ చేసుకోవచ్చు, పర్లేదు. ఓకే, ఇలాగైతే ఉంది. ఓకే,
సూపర్ వచ్చింది వీడియో మాత్రం. లీఫ్ ఎఫెక్ట్ కూడా సూపర్ వచ్చింది. లీఫ్ కూడా పడుతున్నాయి కదా, చూసుకోండి. మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. కెమెరా ఐకాన్ మాత్రం ఆఫ్ చేసుకోకండి. మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంతే ఉంటారు ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.